నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని జనసేన నేత కిషోర్ డిమాండ్ చేశారు. నిందితుడు కళ్యాణ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెంలో బాధిత మహిళను కార్యకర్తలతో కలిసిన కిషోర్ పరామర్శించారు. ఇక మహిళను విచక్షణారహితంగా హింసించిన మానవ మృగాన్ని ఎంతవరకు కనిపెట్టి అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. నిందితుడిపై కఠిన సెక్షన్లు పెట్టి కళ్యాణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కిషోర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాలుతో చేత్తో తన్ని చెవు కూడా వినపడట్లేదంట. మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది. వాళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు. 115, 118, 351 అని. వీటిలో లాస్ట్దే 351/2 BNS ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషులు తిరిగేస్తున్నారు. ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంది. సిఐ గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి. మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కాని హాఫ్ నాలెడ్జ్ ఫెలో అంతకుముందు మంత్రిగా ఉన్న ఆయన భయం వేస్తుంది ఆడవాళ్ళు అన్నారు. మీ భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లని తాకాలంటే భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు. దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డర్, కిడ్నాప్ కేసు, రేప్ కేసు 3 నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు.